నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు హైదరాబాద్‌లో 20 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మా హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అనేది ఉంటుందండి. అది బస్ స్టాపే. దాని బ్యాక్ సైడ్‌లో ఆర్‌కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ కూడా చూస్తుంటాము. ఆదివారం మాత్రం సెలవు. దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలే కానివ్వండి, అలాగే యోగా సూత్రాలే కానివ్వండి, చికిత్సా సూత్రాలు, మానసిక సంబంధమైనటువంటివి, శారీరక సంబంధమైనటువంటి వ్యాధులతోటి బాధపడే వాళ్ళకు ఎన్నో రకాలైనటువంటి అద్భుత చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. ఎందుకంటే ఇబ్బడి మొబ్బడిగా బాధపడుతున్నటువంటి వ్యాధుల లోపల ఏజ్ తోటి సంబంధం లేకుండా కూడా వచ్చేటువంటి వ్యాధుల్లో మోకాళ్ళ నొప్పులు ఒకటి అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఒక ఏజ్ ఉండేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేవు. మామూలుగా 15 సంవత్సరాలు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నాడు, కీళ్ళ నొప్పులు, అలాగే బ్యాక్ పెయిన్ అంటున్నాడు, కండరాలు పట్టేయటం అంటున్నాడు. 80 ఏళ్ళ వ్యక్తి కూడా సేమ్, తేడా లేకుండా అయిపోయింది. 80 ఏళ్ళ వ్యక్తి చెప్తున్నాడంటే దానికి అర్థం ఉంది. 15 ఏళ్ళ కుర్రోడు కూడా కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వెన్ను నొప్పులు, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఏంటిది? లైఫ్ స్టైల్ కదా. ఎవరైతే అదే పనిగా 2 వీలర్ తోటి డ్రైవ్ చేస్తుంటారో, అంటే లాంగ్ డ్రైవింగ్ ఉంటుంది కొంతమందికి, అలాగే ఏమాత్రం కూడా ఎక్సర్సైజ్ చేయడో, అదే పనిగా జంక్ ఫుడ్ తినటము, ఇష్టం వచ్చినట్టు తినటము, ఇష్టం వచ్చినట్టు పడుకోవటము, ఎప్పుడు తింటాడో తెలియదు, ఏమాత్రం కూడా కదలికలు ఉండవు బాడీ లోపల, నొప్పులు రాక ఏమొస్తాయండి? అందుకనే దయచేసి పాటించండి కొన్ని సూత్రాలు, ఆయుర్వేద సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు కదా. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఇంకా నయం, ఈ మధ్యకాలంలో ప్రతి ఛానల్స్లో, ప్రతి యూట్యూబ్లో కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పుట్టింది కొద్దో గొప్ప జనాలకు. దయచేసి కేవలం మందుల మీద ఆధారపడకండి. 50% మందులు, రిమైనింగ్ 50% మన యాక్టివిటీస్ ఏంటిది, మనం ఏమేం భోజనం చేస్తున్నాము, మనం ఎప్పుడు పడుకుంటున్నాము, అది చాలా ముఖ్యం కదా. ఇది గమనించండి. మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళకు మ్యాక్సిమం చాలా వరకు కూడా నాడీ పరీక్షనే. ప్రతి పేషెంట్కు నాడీ పరీక్ష చేస్తాము. మందులు రాసేటప్పుడు ఇవన్నీ చెప్తాము. ఏమేం తినకూడదో కింద రాస్తాము. ఏమేం యోగాసనాలు చేయాలో చెప్తాము. అది తప్పనిసరిగా పాటించండి. ఈరోజు చెప్పేటువంటి వ్యాధి మోకాళ్ళ నొప్పులు. అందరూ ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒకళ్ళు ఇద్దరు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఈరోజు చెప్తున్నాం. మోకాళ్ళ నొప్పులు ఎట్లా వస్తాయి, దానికి కారణాలు ఏంటిది, ఇవన్నీ మనకు చాలా టైం పడుతుంది. వద్దు, వ్యాధి ఏంటిది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటిది, ఏమేమి తినాలి, ఏమేమి తినద్దు, ఇది ముఖ్యం కదా. ఆర్థరైటిస్ అంటుంటాము, రకరకాల పేర్లు, రకరకాల వ్యాధులు. ఆస్టియో ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, మోడర్న్ టర్మ్స్. ఆయుర్వేదిక్లో చెప్తుంటాము ఆమవాతము అని, సంధివాతము అని. అలాగే ఈ వాతానికి సంబంధించినటువంటి 80 రకాలు ఉంటాయి ఆయుర్వేదం లోపల. అశీతి వాత రోగాస్, 80 రకాల వాత వ్యాధుల లోపల ఇదొక వ్యాధి. ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటిదంటే బాగా ఒబేసిటీ, బరువుగా ఉంటారు కదా. దానికి బాగా బరువుగా ఉన్నప్పుడు ఏమిటంటే జాయింట్స్ మీద ప్రభావం, ఎస్పెషల్లీ మోకాళ్ళు. మోకాళ్ళ నొప్పులతోటి ఎట్లా ఉంటుందంటే నడవలేని పరిస్థితి. ఎక్కువ దూరం నడవలేరు, 2-3 మెట్లు ఎక్కలేరు. ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలనుకున్నా చాలా చాలా బాధపడిపోతుంటారు పాపం. దీనికి సంబంధించి రకరకాల టెస్టులు చేసుకుంటుంటారు. ఆర్థోపెడిక్ దగ్గర పోగానే ఫస్ట్ వెంటనే సర్జరీ, నీ రీప్లేస్మెంట్ చేసుకోమంటాడు. నీ రీప్లేస్మెంట్ చేసుకుంటుంటే ఎంతవరకు మంచుకుంటామో అదొక డౌట్ఫుల్. అందుకనే మ్యాక్సిమము మెడిసిన్స్ ఫస్ట్ వాడండి. మెడిసిన్స్ వాడుతూ కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. కీళ్ళ నొప్పితోటి బాధపడుతున్న వాళ్ళకు చాలా కామన్గా చెప్పేది ఏంటంటే లోపాల మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది, దాంతో ఏమవుతుందంటే నడవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం శబ్దం వస్తుంది, కొంచెం సూదులతో కూర్చున్నట్టుగా ఉంటుంది, మొత్తం క్రాకింగ్ సౌండ్స్ వస్తుంటాయి. కొద్ది దూరం నడిచినంత వరకు బాగానే నడుస్తారు, ఇక నడవలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా రకరకాల డౌట్స్.
ఆయుర్వేదిక్ లోపల బ్యూటిఫుల్ డ్రగ్స్ ఉంటాయండి. వాతానికి సంబంధించిన కాబట్టి వాతాన్ని తగ్గించేటువంటి వాత శామకం ఉన్నటువంటి డ్రగ్స్ ఎస్పెషల్లీ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది. మహారాష్ట్రాది టానిక్ ఉంటుంది ఒకటి. మహారాష్ట్రాది వాదము బ్రాకెట్లో గుగ్గులు అని ఉంటుంది. 4 మూతల మందు 4 మూతల నీళ్లు ఉదయం సాయంత్రం తాగండి. దాంతోపాటుగా మహాయోగరాజ గుగ్గులు టాబ్లెట్స్. ఈ గుగ్గులు అనేటువంటిది ఒక స్పెసిఫిక్ డ్రగ్ ఆయుర్వేదిక్లో. ఎనీ టైప్ ఆఫ్ పెయిన్స్ గుగ్గులు చాలా వరకు పనిచేస్తుంది. మహాయోగరాజ గుగ్గులు పొద్దున 2 సాయంత్రం 2. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కోసము ఆయిల్ ఒకటి ఉంటుంది, ధన్వంతరి తైలం. ఈ 3 తీసుకోండి. మినిమం ఒక 3 మంత్స్ వాడండి ఫస్ట్, చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా మనము చిట్కాల రూపంలో చెప్పుకున్నట్లయితే అందరికీ తెలిసినటువంటిది డ్రగ్ ఒకటి ఉంటుంది, వావిలాకు. వావిలి అనేది అందరికీ తెలుసు. ఈ వావిలాకును ఏం చేసేవాళ్ళంటే చాలా ఇళ్లలో తెలుసు. డెలివరీ అయిన తర్వాత ఆ స్త్రీకి ఏం చేశారంటే బాడీ పెయిన్స్ ఉంటాయి పాపం ఆవిడకి. అవన్నీ వాతపు నొప్పులుగా చెప్తుంటారు. ఆ బాడీ పెయిన్స్ తగ్గడానికి స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వావిలాకులు ఉంటాయి కదా, ఆ వావిలాకులు ఒక 10 ఆకులు కచ్చా పిచ్చగా దంచి ఆ వాటర్లో వేసేవారు స్నానం చేసే నీళ్ళలో. దానితోటి స్నానం చేస్తే ఏమవుతుందంటే నొప్పులు తగ్గుతాయని. వావిలాకు ఒక 10 ఆకులు తీసుకొని కచ్చా పిచ్చగా దంచి స్వరసం మాదిరిగా తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని 20 ml ఉదయం 20 ml సాయంత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి వావిలాకు. ఈ వావిలాకు రసం అనేది కూడా ఒక 20 ml తీసుకోండి. మినిమం ఒక 15 days to 20 days ఫస్ట్ ట్రై చేయండి. చాలా తేడా ఉంటుంది. అంటే వాతపు నొప్పులను తగ్గిస్తుంది. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లోపల మనము టానిక్ ఒకటి చెప్పాము, టాబ్లెట్స్ చెప్పాము, ఆయిల్ చెప్పాము. చిట్కాల రూపంలో చూసుకున్నట్లయితే ఈ వావిలాకు రసము, అలాగే పారిజాతం తెలుసు అందరికీ. పారిజాత ఆకుల రసము కూడా వాతాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి దాంట్లో. ఎనీ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, ఆ జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గించేటువంటి గుణము పారిజాత ఆకుల్లో కూడా ఉంది. అంతేకాకుండా కంపల్సరీ నీ క్యాప్స్ చేసుకోండి ఫస్ట్, సాక్స్ మోకాళ్ళకు. నీ క్యాప్స్ అనేది చాలా వరకు కూడా ప్రొటెక్షన్ బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ కొద్దిగా నడవండి. నడక అనేది గంటల తరబడి కిలోమీటర్లు అవసరం లేదు. మీ పరిధిలో ఉన్నంత వరకు నడవండి. ఒక 10 నిమిషాలు, పావు గంట, మ్యాక్సిమం 20 minutes. వాకింగ్ షూ వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎంత ఇబ్బంది పెడుతుంటాయో, చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకని ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది అందరికీ. అలాగే అశ్వగంధ పౌడర్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మేము హాస్పిటల్లో ఏం చేస్తామంటే అశ్వగంధ రూట్స్ తీసుకొచ్చేసి పాలల్లో ఉడికించి బాగా ఎండించి పౌడర్ చేసి ఇస్తుంటాం అందరికీ. అదొక దాంట్లో కొన్ని 2-3 మిక్స్ చేస్తుంటాం. ఆ గుజ్జు అరిగిపోయింది అంటుంటాం కదా, దాంట్లో ఇదొక భాగము అశ్వగంధ. ఈ అశ్వగంధ పౌడరు 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం. ఇదంతా మినిమం ఒక 40 days ఫస్ట్ వాడండి. మండలం అంటుంటాం. ఏదైనా ఆయుర్వేదిక్ డ్రగ్స్ స్లో యాక్షన్ బట్ పర్మనెంట్ రిలీఫ్. ఒకవేళ బాగా వెయిట్ ఉన్నారనుకోండి, అతి స్థౌల్యము, ఒక 80 కిలోలు, 90 కిలోలు, 100 kgs ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరిగా నిమ్మరసం తీసుకోండి. మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సగం చెక్క నిమ్మకాయ రసం పిండుకొని తాగండి. ఒకరోజు నిమ్మరసము, ఒకరోజు తేనె. ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి కేవలం నిమ్మరసం తాగండి. అంటే వెయిట్ను కూడా తగ్గించుకోవాలి కదా. భోజనం కూడా ఏం చేయాలంటే బాగా వెయిట్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం మాత్రం భోజనం చేయండి, రాత్రిపూట రైస్ తప్ప ఏదైనా తీసుకోండి. అంటే ఈ బాడీ వెయిట్ కూడా ఈ మోకాళ్ళు జాయింట్స్ మీద పడి కూడా నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మోకాళ్ళ నొప్పులు అనేటువంటిది వ్యాస్ట్ సబ్జెక్ట్ అనుకోండి, చాలా పెద్ద సబ్జెక్ట్. అయినా కామన్గా ఇది వస్తుంది కాబట్టి చిట్కాల రూపంలో కొన్ని చెప్పాము, చికిత్సా రూపంలో కొన్ని చెప్పినాము. కంపల్సరీ మొదలు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల మెడికల్ ట్రీట్మెంట్ వాడండి. వెంటనే సర్జరీకి పోకండి దయచేసి. ఒక ఏజ్ కూడా ఇంపార్టెంట్. అందుకనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వచ్చే వ్యాధుల లోపల ఇది కామన్గా వస్తుంది. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏం చేసుకోవాలి. ఆహార పదార్థాలు ముఖ్యంగా వాతాన్ని కలిగించేవి తినకండి. దుంపకూరలు అస్సలు తినద్దు, ఆలుగడ్డలు, చామగడ్డలు తినొద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, శనగపిండికి సంబంధించినవి తినకూడదు, ముఖ్యంగా చిక్కుడుకాయ, గింజ చిక్కుడుకాయ తినకూడదు. ఈ 4-5 గుర్తు పెట్టుకోండి, మిగతా అన్ని తినచ్చు. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ లోపల మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. నమస్కారం.